హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. కాకరకాయతోని చేదు లేకుండా చేయాలంటే ఇలా చేయాలండి. ఈ విధంగా చేస్తే చేదన్న మాటే ఉండదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకరకాయతో మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది ఈ రెసిపీ. దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వచ్చిందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి కాకరకాయలు తీసుకోవాలండి. నేనైతే 4 కాకరకాయలు తీసుకున్నా. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అది మంచి పాకంలో ఉండే కాయలు తీసుకునేసి, అంటే పండులు పిందెలు ఇలాంటివి కాకుండా గింజ ఏర్పడి కరకర అనే టైంలో, అంటే గింజ కరకర అనే టైంలో అలాంటి కాయలు తీసుకోవాలండి. వాటిని ముందుగానే శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ఈ మీద ఉన్న బుడిపులు చూశారు కదూ, అవి నేను ఉంచానండి. అవి ఉంటే చాలా మంచిదండి హెల్త్కి. ఒకవేళ మీకు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీద ఆ బుడిపుల వరకు గీకేసుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఆ బుడిపిల్ అనేది ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే కొంచెం లైట్గా చేదు తగులుతూ అలాంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకోసం అనేసి నేను నా గురించి ఉంచుకున్నాను. ఓకేనా. ఈ టైప్లో రౌండ్గా బిల్లలు కట్ చేసి ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి, ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ దబ్బలన్నింటినీ ఈ కొంచెం వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. అంటే ఆయిల్ మరీ పూర్తిగా వేడెక్కక ముందే లైట్గా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే పూర్తిగా వేడెక్కిందంటే అలాంటి ఆయిల్లో మనం ఈ దెబ్బలు వేసామంటే ముందే పైన మాత్రం సురసుర అంటూ మాడిపోతాయండి. లోపల వరకు అస్సలు వేగవు. అందుకోసమనేసే అలా టైంలో దాన్ని వేసుకునేసి ఇలా సన్న మంట మీద ఈ టైప్లో బాగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా. అంటే 70% ఇవి వేగిపోయినాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి అదే ఆయిల్లో మనం కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, అది ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని వాటిని కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా. ఇవి కాస్త అలా ఎరడాలుగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డనండి, దాన్ని చిన్నగా సన్నగా కట్ చేసి ఇందులో వేసాను. ఒకవేళ చిన్న సైజు అయితేనేమో ఒక 2 వేసుకోండి, పెద్దదైతేనేమో నేను 1 వేసా. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం మంచి ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఖచ్చితంగా కలుపుకోవాలి, లేదంటే అడుగును పట్టుకుంటుంది. ఇప్పుడు టమోటాలండి, మంచి ఎర్రటి పండ్లు ఒక 3ని కట్ చేసి వేసి ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించుకుంటే ఇలా చూడండి మెత్తగా గుజ్జులాగా తయారైపోతుందండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్తలా తిరిగేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లో చిటికెడు పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఇవి వేసిన తర్వాత గరం మసాలా అండి కొద్దిగా వేసుకొని ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. దీంట్లో ఎక్కువ శాతం స్పైసీ అయితే అవసరం లేదు. అంత మందంలో ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు కాస్త అలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక ఉగ్గినెడు పోసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇలా కలుపుతూ ఈ కారం మసాలాలో బాగా ఉడికేదాకా దీన్ని ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఇలా ఆయిల్ తేలాలి. ఇప్పుడు దీంట్లో 1 గంటి పెరుగు వేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత కాస్త స్వీట్గా కలుపుతూ ఈ పెరుగును బాగా కరిగి వెన్నలాగా మారనివ్వాలి, అంటే నెయ్యిలాగా మారనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి ఒక 2-3 వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ కాకరకాయ దబ్బల్ని అందులో వేసుకోవాలి. ఈ కాకరకాయ దబ్బలు ఏంటంటే మనం దాదాపు ఒక 70-75% మాత్రమే వేగనిచ్చామండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఈ టమోటా గ్రేవీలో ఏంటంటే కాస్త మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కాకరకాయ దబ్బ అన్నది ఈ ముందు ఉన్న ఈ గ్రేవీ మొత్తాన్ని బాగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం 1 గ్లాస్ అయితే నీళ్ళు పోసుకోవాలి. అంటే నేనైతే 1 చెంబుడు నీళ్ళు పోసానండి. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాలు అంతమందం మనం ఏదైతే నీళ్లు పోసామో ఆ నీటిని కాస్త చిక్కబడనివ్వాలి. అంటే నీరు ఇనకాలండి. మనం పోసిన నీటిలో దాదాపు సగం % మాత్రం ఇనికిపోవాలి ఆ నీళ్ళు. అప్పుడేమవుద్దంటే ఈ గ్రేవీ కాస్త గుత్తంగా తయారవుతుంది. ఆ టైప్లో దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ కాకరకాయ దెబ్బ కూడా సూపర్గా ఉడికిపోతుంది. అందులో చేదన్న తిరిగిపోయి ఈ గ్రేవీలో మంచి టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఒక గంట వచ్చేసి అంటే ఒక చెంచా వచ్చేసి కారం వేస్తున్నాం, ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఈ స్పైసీకి దానికి ఈ గ్రేవీకి అన్నిటికి సూపర్గా సెట్ అయిపోద్దండి. అందుకనేసి చేదు లేకుండా పర్ఫెక్ట్ రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఈ రెసిపీని ఇవాళ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ టైప్లో ఖచ్చితంగా చేసుకోండి. చేదు లేకుండా కాకరకాయ కూరని ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేసి సేమ్ ఇదే టైప్లో చేయండి. టేస్ట్ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కాకరకాయ ఖచ్చితంగా తిని తీరాలండి. మన ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచి కాయ ఇది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ టైప్లో చేస్తే ఖచ్చితంగా కాకరకాయలు కొనుక్కొచ్చుకొని మరీ తింటారండి. అంత బాగుంది ఈ కాకరకాయ కూర. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.